వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు నేను మీకు కొత్తిమీర రసం, కొరియాండర్ రసం ఎలా చేయాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీలో కలిపిద్దాం. ఇక నేను 3 టమాటాస్ తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 కప్, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలని, అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో ఒక 3/4 అంతా కప్పు 3/4 కప్ అంతా మనం వేసేసేయాలి. కొత్తిమీర వేసుకొని మనము ఇదంతటిని మనము మిక్సీ జార్లో వేసుకొని మనము బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారా ఇప్పుడు ఎలా చేసుకోవాలి. ఇలా పేస్ట్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా కోరియాండర్ పేస్ట్ని మనము ఇప్పుడు ఇందులో వేసుకొని మరొక 5 to 10 minutes మనం ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, మనం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు అది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మనము రసం పౌడర్, మనం ఏదైతే ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ అయినా సరిపోతుంది. లేదంటే మనము ఎంటీఆర్ ఇంకా ఆచి ఇలా ఉన్నాయి కదా, వాటిని మనం ఈ రసం పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని అందులో కూడా ఒక 5 minutes ఫ్రై చేయాలి. ఇందులో ఇంకా ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి నానబెట్టుకున్న చింతపండుని, ఆ చింతపండు గుజ్జుని వేసుకొని దీన్ని కూడా మనకు కొంతసేపు మనము ఉడకనివ్వాలి, బాయిల్ అవ్వనివ్వాలి. కొంతసేపు బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 glass to 2 glasses వాటర్. అంటే మనకు ఈ రసం ఎంత పలుచగా కావాలంటే మనం అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 glasses వాటర్ వేసుకున్నాను. ఇంకా మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 to 10 minutes మనము బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోబోయే ముందు మనము కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, మనకు రసం రెడీ అయిపోయింది.